KLTV న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న కేంద్ర టూరిజం శాఖ అడిషనల్ జనరల్ డైరెక్టర్ రూపేంద్ర బార్. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన రూపేంద్ర. పేదల భూముల జోలికొస్తే ఉద్యమం తప్పదు. అనంతగిరి మండల జెడ్పీటీసీ దిసరి గంగరాజు. ఉక్రెయిన్లో చదువుతున్న మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన. స్వదేశానికి తక్షణమే తరలించే ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి. ప్రతిపాడులో సబ్ డివిజన్ విద్యుత్ ఉద్యోగుల సమావేశం. పలు విద్యుత్ సమస్యలు, ఉద్యోగుల సమస్యలపై చర్చ. కేంద్ర టూరిజం శాఖ అడిషనల్ జనరల్ డైరెక్టర్ రూపేంద్ర బార్ అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. ఆమెకు ఎంపీ వంకా గీత మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఇటీవలే ఆలయాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర టూరిజం శాఖ ప్రసాద్ పథకంలో అన్నవరం దేవస్థానంకు చోటు దక్కింది. సుమారు 50 కోట్ల మేర నిధులతో ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం చేపట్టే పనులకు వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దేవస్థానం సుమారు 92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్కు జిల్లా జాయింట్ కలెక్టర్ మహేంద్ర వివరించారు. త్వరలో అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను మంజూరు చేసి పనులు చేపడతామని ఆమె అన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ చైర్మన్ ఈవో స్థానిక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలో మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మండల అసోసియేషన్ ప్రెసిడెంట్ వమ్మల దొంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోసిన వీరేంద్ర కుమార్ మరియు వారి యొక్క కార్యవర్గ బృందం మరియు తుని జోన్ ప్రెసిడెంట్ బీవీవి సత్యనారాయణ మరియు వారి బృందం అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరేంద్ర మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్లో 4000 మంది సభ్యులు ఉన్నారని, వీళ్ళందరి సంక్షేమం కోసం మరియు అసోసియేషన్ బలోపేతానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి ఒక్క సభ్యుడు ఐడి కార్డులు ఏర్పాటు చేశామని, కార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరికి అసోసియేషన్ ఆర్థికంగా టెక్నికల్గా అండగా ఉంటుందని, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ, సెక్రటరీ కోటేశ్వరరావు, ట్రెజరర్ ఎం భాస్కర్ రావు, వైస్ ప్రెసిడెంట్ సురేష్, తుని జోన్ సెక్రటరీ పి జోగిబాబు, కోటనందూరు మండలం అసోసియేషన్ కార్యవర్గం సెక్రటరీ పి ఈశ్వరరావు, ట్రెజరర్ సిహెచ్ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ బుజ్జి, జిల్లా కార్యవర్గ సభ్యులు గణేష్, అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టైంలో 98, 99లో చేసేలా ఉంటే కెమెరా దొరికేది కాదు, ఎక్కడికెళ్ళా ఇబ్బంది అయ్యేది. ఈ రోజు మన రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే ఏ కెమెరా రాకపోయినా సరే ఎవరైనా స్పందించి మన సహకరిస్తారు. ఎందుకంటే మన యూనియన్ బలంగా ఉంది కాబట్టి. అంతేకాకుండా మన జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ఎవరు ఫోన్ చేసినా, ఏ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసినా నాకే 2 సార్లు గొల్లపురం లేకపోతే కెమెరా నాకే చేర్చారు. అలాగా ఎవరైనా సరే మన యూనియన్ సభ్యులు కోటనందూరు మండలం కాదు అన్ని మండలాలు కూడా ఎవరికైనా సరే ఈ కెమెరాలు ఎక్కడ ఆగిపోయినా ఏ ప్రాబ్లం సరే అందరూ సహకరిస్తే రేపు పొద్దున మనకి హ్యాపీ, వాళ్ళే హ్యాపీ చెప్పారు. మన అందరం కలిసి కట్టుగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని. ఇది 100% నిజం. మానవుడు అంటేనే సంఘజీవి. అందరం కలిసి ఉంటేనే ఏ కష్టం వచ్చినా సరే, అది ఆ కష్టం ఎంత పెద్దదైనా సరే
దాన్ని సింపుల్గా ఒక చిన్న దీని కింద తీసి పడేయచ్చు. సింపుల్గా కష్టం అని చెప్పి అందరూ ఒకరికొకరు సాయంగా ఉంటే ఆ కష్టం మన దగ్గర ఉండదు. కష్టమే కూడా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరేంద్ర, తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి పనిచేస్తున్నాను. సో ఈరోజు కోటనందూరు మండలంలో ఉన్న కోటనందూరు మండల అసోసియేషన్కి ఐడి కార్డు డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. జిల్లాలో ఉన్న ప్రతి అసోసియేషన్ కూడా ఐడి కార్డు రూపొందించడం జరిగిందండి. ఈ ఐడి కార్డు ప్రతి అసోసియేషన్లో ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా దీనికి సహకరించి అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ ఐడి కార్డు వల్ల ప్రతి ఎట్టి పరిస్థితుల్లోనే వెనకాడకుండా ఇచ్చేవారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట బాబు గారికి. రాత్రి అయినా సరే మనకు 24 hours సర్వీస్ అండి. ఆయన భార్యాభర్తలు ఇద్దరైనా సరే తలుపు కొడితే తలుపు తీసేవారు, మనకు కావాల్సిన వర్క్ చేసేవారు. సో ఖచ్చితంగా మనం మంచిని మంచి అని చెప్పుకోవాలా, చెడుని చెడు అని చెప్పుకోవాలి. ఈరోజు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ గురించి మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఆల్రెడీ ఎక్కడ కెమెరా ఆగిపోయినా మనకి ఇబ్బంది లేదు, ఎక్కడ ఏ వస్తువు మనం మర్చిపోయినా మనకి ఇబ్బంది లేదు, పని జరుగుతుంది. దీనికి కారణం కేవలం యూనియన్లు నడవడం వల్లనే. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండేందుకు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజా కార్యక్రమం గత 10 రోజులుగా 50 మంది ఋత్వికులచే 40 బస్తాల కోటి తులసి దళాలతో స్వామివారికి కోటి తులసి అర్చన నిర్వహించారు. ఈ కోటి తులసి పూజా ముగింపు ఉత్సవంకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఆలయ పండితులు మహాపూర్ణాహుతి గావించారు. అనంతరం స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణ గావించారు. అన్నవరం ఆలయంతో గత దశాబ్ద కాలం నుండి విశాఖ శారదా పీఠం అనుబంధమై ఉందని, ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలకు పూజాధికారులు తమ పీఠం తరపున సహాయ సహకారాలు ఉంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథ్, స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఆలయ అధికారులు, ఆలయ పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఈ పంచారామాలు పాదయాత్ర చేయాలని అనుకున్నప్పుడు నాకు ఎవరో పరిచయం కాదు. నన్ను వెతుక్కొని విశాఖ శ్రీ శారదా పీఠానికి నాగాభట్ట రవిశర్మ ఆ రోజుల్లో ఎందుకో ఆయనకి నా మీద చాలా విపరీతమైన మమకారంతో అందరికీ పంచిపెట్టే ఫోటోలు, డాలర్స్ ఉచితంగా తయారు చేసి పీఠానికి మొట్టమొదటిగా అందించి మా విశాఖ శ్రీ శారదా పీఠంలో ఎంతో అనుబంధం పెంచుకున్నారు. విశాఖ జిల్లా మధురవాడ శ్రీనివాస్ నగర్ నగరపాలెం రోడ్డు శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీవారి పంచదశ 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఫిబ్రవరి నెల 25 నుండి 28 వరకు శ్రీమన్ రామకిషోరాచార్యులు, అనంత నరసింహాచార్యులు, విజయమోహన్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తిరుపతి బాబు, ఉపాధ్యక్షులు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ ఏకహస్తం గడించేవ వామే సంఖ్యం నిక్షపేత్ దక్షిణే చక్రహస్తం చ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకార శోభితం అలివేలమంగా సంయుక్త వెంకటేశమహం వదే. జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్వామివారికి శ్రీ భూదేవి సమేత భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచదశ వార్షిక బ్రహ్మోత్సవములు జరిపించబడుతున్నాయి. ఈ దేవాలయం 15 సంవత్సరాల కిందట సద్గురు కృష్ణయాజి గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయ ప్రతిష్ట అనేది జరిపించబడింది. ఆలయ ప్రతిష్టలుగా ఆలయ ప్రధాన అర్చకులు మావుడూరి విజయమోహన్ శర్మాచార్యుల గారు తమ వంతు ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యార్చన కార్యక్రమాలు, సుప్రభాత సేవలుగా ఉదయం 4 గంటలగా ఉదయం 11 గంటల వరకు దేవాలయాన్ని తెరిచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా సరే స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి
ఓం నమో వెంకటేశయ్య. 25/2/2022 నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస నగర్ నగరపాలెం రోడ్డు మధురవాడ నందు వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి నందు కార్యక్రమాలు ప్రారంభించాం. ఇది 15వ వార్షికోత్సవము. ఈ కార్యక్రమంలో ముందుగా నిన్న విశేషణ పూజతో చేసుకొని మొదలై పుట్టమన్ను అది తీసుకొచ్చాం. ఈరోజు రెండో రోజు ఉదయం సుప్రభాత సేవ తోమాల సేవతో ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా 3 రోజులు 2 పూట్ల యోగశాలలో యోగం ఉంటుంది. అలాగే ఇప్పుడు మన ధ్వజారోహణ ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా 4 గంటలకి శ్రీదేవి భూదేవిని పెళ్లి కుమార్తెను చేస్తాం. 5 గంటలకి ఎదుర్కోలు సన్నాహాలు నిర్వహిస్తాం. పేదల భూముల జోలికొస్తే ఉద్యమం తప్పదని అనంతగిరి మండలం జెడ్పీటీసీ దిసరి గంగరాజు అన్నారు. మండలంలో గల గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు సాగు చేస్తున్న సుమారు 100 ఎకరాల భూమిని కొందరు భూబకాసురులు కబ్జా చేయడానికి చూస్తున్నారని, దీనిపై అవసరమైతే ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు. రైతులతో కలిసి భూములను పరిశీలించారు. జమీందారుల పేరును చెప్పి గిరిజన రైతుల భూములు లాక్కుంటే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగులు సుబ్బారావు, దేవన్న, జమ్మన్న దొర, వెంకటరమణ, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చట్టపరంగా మీరు బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే 1 ఎకరం అమ్మితే 5 ఎకరాలు లాక్కోవడం, 5 ఎకరాలు అమ్మితే 10 ఎకరాలు లాక్కోవడం, ఈ ప్రాంతం అంతా జరిగే దందా అదే. కాబట్టి మీరు ముందు మీ భూములు కాపాడిన విషయంలో ఉండండి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడే అంటున్నారు ఏదో భూములు అంటే మనకు ఉన్నటువంటి 500 ఎకరాలు ఎంత, ఈ సింగవరం మొదలుకొని మొత్తం గొట్లపడ వరకు 250 ఎకరాలు 500 ఎకరాలు దాదాపు ఎంత ఉంది, రికార్డ్ చూడలేదు కానీ అక్కడిక్కడ చెప్తున్న అంచనా. అంటే ఇంత భూములు ఇక్కడ గిరిజనులు మనం ఇక్కడ ఉండాలా. ఎందుకంటే మీకు గతంలో చిన్న విషయం, ఇక్కడే ఈ ప్రాంతంలోనే మిలిటరీ వాళ్ళు వచ్చి 750 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి బంజరు భూముల మీద వాళ్ళకి హక్కులు ఇచ్చినప్పుడు నేను వచ్చాను 2010 ఆ టైంలో. వచ్చినప్పుడు మీరందరూ ఇంటికి ఒక మనిషి బయలుదేరారు, ఇంటికి ఒక కత్తి పట్టుకున్నారు, ఇంటికి ఒక గొడ్డలు పట్టుకున్నారు. గొడ్డలు పట్టుకుంటే అడవిలు అంటే కాసి ఎప్పుడైతే కాసి మనం తిరుగుబాటు చేసామో మిలిటరీ కథ కదా వాడు బాబు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మన ఊర్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ గల వాళ్ళకి 5 ఎకరాల భూములు అనేది గవర్నమెంట్ వాళ్ళు కొలిసిచ్చారు. ఎప్పుడైతే వాళ్ళకి కొలిసిచ్చిన భూములు ఉన్నాయో ఆ కొలిసిచ్చిన భూముల్లోనే వాళ్ళ పేర్లో ఉన్న భూములు మనకు రాసి ఇవ్వడం జరిగింది. నా పేరు దీసరి గంగరాజు అండి, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు. ఈరోజు అనంతగిరి మండలంలో మారుమూల పంచాయతీ అయినటువంటి గరుగుబిల్లి పంచాయతీ పరిధిలో ఇక్కడ సింగవరం రెవెన్యూ గ్రామం, ఈ సింగవరం రెవెన్యూ గ్రామంతో ఆనుకొని సింగవరం, అలాగే పూతిక వలస, చిన్న పూతిక వలస, అలాగే పందిరి వలస, ఈ గ్రామంలో మొత్తం ఊటగడ్డ. ఈ గ్రామంలో 151 సర్వే నంబర్ 1లో 103 ఎకరాలుగా సుమారుగా 15-16 సర్వే నంబర్లో ఉన్నటువంటి భూములు ఏదైతే 103 ఎకరాలు భూమి ఉందో ఆ భూమి ఈరోజు ఈ సాగులో ఈ తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్నారు. రైతులు సాగులో ఉన్నటువంటి సుమారుగా 196 కుటుంబాలు సాగులో ఉన్నటువంటి ఈ భూములు. పేరు సియాదర్ రంగారండి. మా తాతల నుండి ఉపాలు చేసిన భూములకి ఈ రోజు దొంగ సర్వీలు వచ్చి ఇక్కడ సర్వీ చేసి మా భూములను అనుకొని ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఆక్రమించుకుని చూస్తున్నారు. ఆ భూదేవతల మీదకి ఇప్పటికి నేటికి మా తాత ఇప్పుడు నుంచి 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు మా సాగుబడి చేసిన భూములు ఇప్పుడు మా భూములని వాళ్ళు సర్వే చేసి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఎదుర్కొని ఇక్కడికి దాని మీద సర్వీలు వేయడం, అక్కడ కాల్సలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. మా భూములు మాకే కావాలి కానీ ఇంకా వాళ్ళు వచ్చి మరి ఇంకెవరినైనా సరే వాటికి నరుకుతామో పొడుస్తామో మాకే తెలియదు. మొన్న దొంగతనం చేసి అక్కడ సర్వే చేశారు. ఈసారి వచ్చే మట్టికి వాళ్ళకి ఏడు చేస్తామనేది మాకు అర్థం కాదు. మొన్న ఏదో రకంగా మా ఆడలు అయిపోయి మిగిలిపోయారు. అదే మొగలు ఉన్నట్టుగా అయితే ఇదిగో నా కళ్ళంకాడ ఎక్కడే ఆపేసి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస మండల పరిధిలోని అనధికార త్రవ్వకాలపై నిఘా పెట్టి అక్రమ తవ్వకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలాస ఎంపీపీ ప్రతినిధి, పలాస పీఏసీఎస్ అధ్యక్షులు, వైకాపా సర్పంచ్లు, వైకాపా నేతలు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇనాం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వైకాపా శ్రేణుల విజ్ఞప్తి చేశారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గౌతు శివాజీ భూబకాసురుడి కోసం బైఠాయించడం ఎంతవరకు సమంజసమని వైకాపా నేతలు ప్రశ్నించారు. పలాస మండల పరిధిలో భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలాస ఎంపీపీ ప్రతినిధి ఉంగా సాయి కృష్ణ, పలాస
పీఏసీఎస్ అధ్యక్షులు పైల చిట్టిబాబు, వైకాపా సర్పంచ్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు కూడా హృదయపూర్వక నమస్కారం. మా గ్రామంలోపు ఇనామీ భూమి అవుతుంది. ఇనామీ భూమి ఒక 80 సెంట్ల భూమిని ఒకతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అది రియల్ ఎస్టేట్ వేస్తానని చెప్పేసి సంవత్సర కాలం ముందు ఎంఆర్ఓ గారికి వచ్చి కలడం జరిగింది. అది బారికి దండాసి ఇనామీ కాబట్టి రియల్ ఎస్టేట్ దాంట్లో చేయడానికి అవదు, మేము అనుమతులు ఇవ్వము అని చెప్పేసి ఎంఆర్ఓ గారు సంవత్సర కాలం ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 3 రోజుల ముందు ఒక జిరాయితీ పొలంలో అంటే అనుమతి లేకుండా ఒక జిరాయితీ పొలం నుంచి మట్టి తెచ్చి ఈ ఊరి మధ్యన ఉన్నటువంటి ఈ ఇనామీ భూమి రియల్ ఎస్టేట్ చేయడానికి మట్టితో కప్పడం జరిగింది. తర్వాత ఆ మట్టి వేరే వేరే ప్రాంతాలకు కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది. దాని మీద రెవెన్యూ వాళ్ళకి మేము వారల్గా ఒక రిపోర్టు పంపించాం. ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి, మీరు ఆపాలని చెప్పి మీరు ఎటువంటి అనుమతులు ఇచ్చారని అడగడం జరిగింది. మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆ రెవెన్యూ వాళ్ళు వచ్చి మీరు అక్రమ తవ్వకాలు తవ్వకూడదు. అందులో నాథవరం మండలం శివారు ఏజెన్సీ సరుగుడు ఏరియా గిరిపుత్ర సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బండి గంగరాజు ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులతో కలిసి నాథవరం మండలం తహసీల్దార్ జానకమ్మకు వినతి పత్రం అందజేశారు. నాథవరం మండలంలో సరుగుడు సుందరకోట కేవి శరభవరం ఏజెన్సీ 515 షెడ్యూల్ ఏరియా 2008 సంవత్సరంలో విశాఖ జిల్లా పరిషత్లో కొయ్యూరు మండలంలో విలీనం చేయుటకు తీర్మానం చేయడం జరిగింది. ప్రస్తుతం నాథవరం మండలంలో గల 515 షెడ్యూల్ 22 గిరిజన గ్రామాలు అనకాపల్లి జిల్లా కాకుండా ఆలూరు జిల్లాలో విలీనం చేయడం గురించి నాథవరం మండలం తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది అని బండి గంగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతాలైన 5 పంచాయతీలకు సంబంధించిన గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండి గంగరాజు. మాది సరుగుడు ప్రాంతం గిరిజన ఏరియా. మా సరుగుడు కేవీ శరభవరం సుందరకోట పంచాయతీలు 2008లో జిల్లా పరిషత్ విశాఖపట్నం జిల్లా పరిషత్లో కొయ్యూరు మండలంలో కలపడానికి జిల్లా పరిషత్ తీర్మానం అయినది. కానీ నేటిగా అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మరలా మా 3 పంచాయతీలు తీసుకెళ్లి అనకాపల్లిలో కలపాలని ప్రభుత్వం ఆలోచన ఉంది కాబట్టి మరి అది నిర్మించి భారత రాజ్యాంగం ప్రకారంగా మా 3 పంచాయతీలు 5th షెడ్యూల్ ఏరియా కాబట్టి మా ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరు జిల్లాలో కలపాలని మా యొక్క డిమాండ్. అలాగే ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సాటిలేని మేటి స్వర్ణాభరణాల సౌధం వైభవ్ జ్యువెలర్స్ తూర్పుగోదావరి జిల్లాలో మరో ప్రాంతీయ షోరూం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. తుని పట్టణంలో మరికొద్ది నెలల్లో వైభవ్ జ్యువెలర్స్ స్థానిక బాడవ వీధిలో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ప్రాంతీయ మేనేజర్లు సిహెచ్ చంద్రశేఖర్, ఎం సంతోష్ కుమార్ తునిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కూసుమంచి సుబ్బరాయుడు, కూసుమంచి సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు రేపు అనగా శనివారం ఆదివారం ఈ యొక్క తుని నగరంలోని ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నం తరఫున. సో అన్ని రకాలైనటువంటి యాంటిక్ డైమండ్స్, రూబీ ఎంబ్రాయిడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రదర్శన కమ్ సేల్ పెట్టడం జరిగింది. సో ఈ యొక్క జ్యువెలరీ అంతా కూడా అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అంతా అంటే లైక్ ఇందులో డైమండ్స్ కానీ యాంటిక్స్ కానీ కూడా విశేషమైనటువంటి వర్క్మెన్షిప్తో చేసి ఇక్కడ తీసుకొచ్చి మేము ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మాకెప్పుడు తుని ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తుంటారు. సో ఈ యొక్క ఎగ్జిబిషన్కి కూడా అందరూ సహకరించి మా యొక్క ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆ విధంగానే తునిలో కూడా మేము వైభవ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అది కూడా కొన్ని నెలల్లో మేము 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సింహాచలం అప్పన్నస్వామికి మొక్కుకున్నామని కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుండి సింహాచలం వరకు చేపట్టిన పాదయాత్రకు పాయకరావుపేట నర్సీపట్నం జంక్షన్ వద్ద ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని, కరోనా వైరస్ వలన పాదయాత్ర చేయలేకపోయారని, ఈ పాదయాత్ర అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ పాదయాత్ర వెళ్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, నాయకులు గార ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు కాదా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ టు సింహాచలం పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. 3వ రోజు ఈరోజు వైజాగ్ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మా మిత్రులు
సీనియర్ నాయకులు గొల్లబాబురావు గారు నియోజకవర్గానికి రావటం జరిగింది. చాలా సంతోషం. గొల్లబాబురావు గారు అఖండమైన స్వాగతం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆహ్వానం పడడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సింహాచలం వస్తానని పాదయాత్ర ద్వారా వస్తానని మొక్కుకోవడం జరిగింది. ఈ కరోనా వల్ల 2 వీక్స్ లేట్ అయింది. ఇప్పుడు కరోనా తగ్గిన కారణం చేత పాదయాత్ర చేపట్టాను. గతంలో కూడా 2009లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా నరసింహస్వామిని కోరుకుంటా కోరిక చేయడం జరిగింది. అప్పుడు కూడా 2010 జనవరిలో జనయాత్ర ఇది ఒక కొత్త నినాదం. ఇది ఒక ఉత్సాహభరితమైనటువంటి ప్రభుత్వ పాలనను ఆమోదించి గౌరవ శాసనసభ్యులు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు, కాకినాడ శాసనసభ్యులైనటువంటి శ్రీ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జగన్ కోసం జనయాత్ర నిజంగా ప్రజల్లో ఎంత ఉత్సాహాన్ని, ఎంత ఆనందాన్ని రేకెత్తిస్తుంది. మహానుభావుడు ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా వారికి ఎప్పుడప్పుడు 2019లో గెలిచిన వెంటనే ఈ పాదయాత్ర జరగాలి. కానీ ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల అప్పుడు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మర్చిపోకుండా కాకినాడ నుంచి మధురవాడ 5వ వార్డులో గల ప్రజా సమస్యలపై కౌన్సిల్లో తనగలం వినిపించారు 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత. ముఖ్యంగా వార్డులో డంపింగ్ యార్డ్ పొగ వలన స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. స్థానిక రాజీవ్ గృహకల్ప ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని, 5వ వార్డులో పారిశుద్ధ్య సమస్యల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, 5వ వార్డుకు శాశ్వత శానిటేషన్ ఇన్స్పెక్టర్ను కేటాయించాలని కోరారు. అయ్యప్ప నగర్ త్రాగునీటి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని కౌన్సిల్ వివరించారు. 5వ వార్డులోని ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించాలని, రాజీవ్ గృహకల్ప ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మెరుగుపరచాలని, అధ్వానంగా ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను పరిష్కారం చేయాలని, డంపింగ్ యార్డుకు అతి దగ్గరగా ఉన్న వార్డు కావున మా వార్డుపై ప్రత్యేకంగా దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ అనంతరం కార్పొరేటర్ హేమలత, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషకు 5వ వార్డు సమస్యలపై టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావుతో కలిసి మెమోరాండం సమర్పించారు. అండ్ నెక్స్ట్ పాయింట్ మేడం, డంపింగ్ వాటర్ కోసం అయితే నేను ఫస్ట్ కౌన్సిల్ నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు దాని గురించి యాక్షన్ అనేది తీసుకోలేదు. దాని గురించి తగు చర్యలు తొందరగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ మా వార్డులో కొండవాళ్ళ ప్రాంతాల వల్ల అక్కడ వాటర్ సమస్య అనేది చాలా ఉంది మేడం. దాని గురించి రానున్నది ఎండాకాలం వల్ల అక్కడ వాటర్ సమస్య లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ పోల్స్ గురించి మేడం, ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కోసం సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి ప్రతిదీ లిస్ట్ ప్రిపేర్ చేసి మేము ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని త్వరగా అక్కడ ఆ ఎలక్ట్రికల్ పోల్స్ పెట్టడం జరిగితే అక్కడ కొండవాళ్ళ ప్రాంతాల వాళ్ళు చీకటిగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని మంచినీటి సమస్య పరిష్కారానికి 205 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని గొల్ల బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్పట్లో నీటి సమస్య ఉండకూడదని ఉద్దండపురంలో ప్రాజెక్టుకి 75 కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చేసే అవకాశం రాలేదన్నారు. ఆ విషయాన్ని గత ప్రభుత్వాలు జాప్యం చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందని, నియోజకవర్గంలో సెలైన్ వాటర్ సమస్య లేకుండా పోతుందని తెలిపారు. 3 నెలల్లో ఇంటింటికి కుళాయిలు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని త్రాగునీరు, రోడ్లు తదితర సమస్యలపై నా హయాంలో తీరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నానని వివరించారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మార్చులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి వారి యొక్క దయతో, వారి యొక్క మంచి మనసుతో ఈరోజు మన పాయకరావుపేట నియోజకవర్గం అనాదిగా మంచినీళ్ళు లేక
సెలైన్ వాటర్తో, తర్వాత భూమిలో కూడా మంచినీళ్ళు లేక నిజంగా ఒక 250 గ్రామాల్లో ఈరోజు కూడా మంచినీళ్ళు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో నేను 2009లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచిన ముందే ఈ యొక్క మంచినీటి కొరత నేను తీరుస్తానని చెప్పి ఆ రోజున గౌరవ మరి దివంగత ముఖ్యమంత్రి శ్రీ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్లో చదువుతున్న మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గాజువాక శివారు తుంగ్లా గ్రామానికి చెందిన కాకి తేజస్వి జఫ్రాసియా యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదువుతుంది. అక్కడి నుంచి కుమార్తె వీడియో కాల్లో తల్లిదండ్రులతో మాట్లాడింది. సైరన్ మోగితే చాలు భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతోంది. వీడియో కాల్ చేస్తూనే కన్నీటి పర్యంతమైంది. తమను తక్షణమే స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని తేజస్వి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. హాస్టల్స్ నుంచి బయటికి వెళ్ళట్లేదండి. రాత్రి ఎలాగున్నారు? ఎమర్జెన్సీ టైమ్స్ బంకర్స్ వెళ్తున్నాము. ఏదైనా సిచ్యువేషన్ ఓకే అన్నప్పుడు హాస్టల్ కి వచ్చేస్తున్నాము. మాకు మెయిన్ ఏంటంటే హాస్టల్లోనే బంకర్ ఉండడం వల్ల కాస్త బెనిఫిట్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇప్పుడైతే బయటకు వెళ్ళట్లేదు. బయట మా జాప్ లో కూడా అవుతున్నాయి కాన్ఫ్లిక్ట్స్ అంటున్నారు. మేము తక్షణ అలారం సైరన్ మోగే టైమ్స్ మేము బంకర్స్కి వెళ్ళిపోతున్నాం. ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారా? ఎయిర్పోర్ట్లో ఏం చేశారు అక్కడ? ఏమన్నా మీకు సేఫ్ జోన్ ఎయిర్పోర్ట్లో ఏం చేశారా? బాధపడతారు. మీరు అక్కడ ఫేస్ చేస్తుంది అమ్మాయి, మీరు ధైర్యంగా ఉండాలి. లేదు సార్, పాప ధైర్యవంతులు కాబట్టి మేము ధైర్యంగా ఉంటాం. లేకపోతే ఈ పాటికి మేము ఏదో దగ్గర లేదు కాదండి. పాప ధైర్యంగా ఉందండి. పాపే మాకు ధైర్యం చెప్తుంది. సార్ సీఎం సార్ జగన్ గారికి, పిఎం సార్ మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. మా పిల్లలు మాకు భారత్ తీసుకొచ్చి మా పిల్లలు అప్పు చెప్పని మేము కోరుకుంటున్నాం సార్. మాకు అంతకన్నా ఇంకా న్యాయం చేసేది లేదు సార్. మా పిల్లలు మాకు అప్పగించి కోరుకుంటున్నాం సార్. విశాఖపట్నంలో శనివారం నాడు జీవీఎంసీ సర్వసభ్య సమావేశం సందర్భంగా జీవీఎంసీ కమిషనర్కి మధురవాడ 7వ వార్డులో పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేయడం జరిగింది. వార్డ్ కార్పొరేటర్ పిల్లా మంగమ్మ వెంకటరావు వాటిలో ప్రధానంగా స్వతంత్ర నగర్లో గల బాపూజీ కాలనీకి మౌలిక సదుపాయాల కల్పన, వాంపే కాలనీకి వెళ్లే రోడ్డు మరమ్మతులు, కళానగర్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పారిశుద్ధ్య సిబ్బంది కొరత వంటి వాటిని పొందుపరచడం జరిగింది. అది నా చేతిలో లేదు. మీరు డబ్బులు కడితే వాళ్ళు అప్పుడు వస్తాయి. ఆల్రెడీ డబ్బులు పెట్టినాము, ఫాలో అప్ చేద్దాం. 65వ వార్డు వాంపే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంచుల ఆధ్వర్యంలో ఆలయ బ్రహ్మకపాలం మరియు ఈరోజు అన్న సమారాధన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్, 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ, ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో పండ్రగి జయరాజు, అంపోలు మురళి, సండ్రని రాము, ములగలేటి అనిల్ కుమార్, మైలపల్లి హేమచంద, సత్యవతి, ఓలెటి నూకరాజు, దుర్గా, రావులమ్మ, సరోజనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమానికి ప్రతి వారం కూడా అనునిత్యం జరుగుతున్నట్టు ఆలయ నిర్మాణంలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి నిర్వహించినటువంటి వాంబే కాలనీ ముందుగా చెప్పాలంటే వారికి ధన్యవాదాలు. మంజుల గారికి, ఇక్కడ వాళ్ళ సిబ్బంది, వారి మహిళా సోదరి సోదరు. ఎందుకంటే మన ఇంట్లో భోజనం పెట్టమంటే, ఇద్దరు పెట్టమంటే చాలండి బాబు మాకు పని లేదని అడుగుతారు. ఇంత వేల మంది కూడా మహిళా సోదరి సోదరులు అందరూ కూడా వారు వచ్చి శుభ్రంగా తెల్లవారు 6 గంటల నుంచి కూడా వచ్చి శుభ్రంగా స్నానాలు చేసుకుని స్వామివారికి ఏం కావాలి ఎంతమంది వచ్చినా వారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, గోవింద గోవింద. మరి గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డులో వాంబే కాలనీ కొండపైన స్వామివారు స్వయంభూగా వెలిసి మరి సాక్షాత్తు వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా కూర్మ అవతారంలో ఉత్తర దూరంలో నిత్యం దర్శనమిస్తూ మరి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రతి శనివారం కూడా రంగరంగ వైభవంగా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి మరి గత
5 సంవత్సరాలు పూర్తయింది. ఇది 6వ సంవత్సరం. స్వామివారి వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క అన్న సమారాధనలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం. ముందుగా వాంబే కాలనీ 65వ వార్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తాలూకా గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా చాలామంది మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ముందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కొండపైన వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకు వస్తున్నారు. అయితే ఈ సంవత్సరంలో చాలా భారీ ఎత్తున నిర్మాణం పూర్తి స్థాయి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు మరియు 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. గాజువాక పట్టణంలో ఎక్కడ చూసినా పందుల స్థైర్య విహారం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాన రహదారి బీసీ రోడ్డుతో పాటు అన్ని వార్డుల్లోనూ పందుల విహారం అధికమవుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు తూతు మంత్రంగా నియంత్రణ చర్యలు చేపట్టి ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారు. పందుల పెంపకదారులు వాటిని బహిరంగంగా విడిచిపెట్టడంతో రోడ్లపైన కాల్వలు గెడ్డల్లో దర్జాగా విహరిస్తున్నాయి. సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కావచ్చు, కానీ విశాఖపట్నంలో ముఖ్యంగా గాజువాక ఈ పందుల యొక్క బెడద బాగా ఎక్కువైంది ఇటీవల కాలంలో. ఎందుకు ఎక్కువైంది? ప్రభుత్వం కానీ మన కార్పొరేషన్ చెత్త పన్ను మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇంటి పన్నుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు పందులు నివారించే దాంట్లో వాళ్ళకి శక్తి లేదు. ఇది ప్రధాన కారణం. మరి పందుల వల్ల ఏంటి మనకి ఇబ్బందులు వస్తున్నాయి? పందులు కొన్ని బళ్ళు గడ్డెడతాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలకు గురవుతున్నారు. అట్లాంటి కూడా హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, ప్రాణాలు కూడా పోతున్నాయి. మరి దీన్ని కూడా కార్పొరేషన్ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పందులు నివారించడానికి రాజకీయ ఒత్తిడి లొంగి డబ్బుల కోసం కూడా మరుగుపడి ఈ పందులు ఇలా వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని కుక్కల్ని అదే స్థాయిలో ఉన్నప్పటికీ దానికి ఏదో మేనకా గాంధీ గారు కోర్టు కేసు ఆటంకం ఉందనే దాంతో దాన్ని తప్పించుకున్నా మరి పందులకు ఎవడెళ్ళాడు కోర్టుకి? పందులకు ఏ చట్టం అడ్డు వచ్చింది దీనికి? ఇది సరైనది కాదు. వాళ్ళు ఎక్కడ పందులు ఉన్నాయంటే ఎవడన్నా పబ్లిక్ కంప్లైంట్ ఇస్తే వెంటనే వీళ్ళు అధికారులు వెళ్ళి ఆ పందుడు చెప్తారు. వాడు ఇమీడియట్లీగా పందులు అక్కడి నుంచి తుపాకులు పంపుతాడు. అక్కడ నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని స్కార్క్ సంస్థ స్కార్క్ టెక్నో ఉత్సవ్ 2022 నిర్వహిస్తున్నారు. 26వ తారీఖు అనగా శనివారం ఏలేశ్వరం మండలంలో 6 స్కూల్స్లో సైన్స్ ఎగ్జిబిషన్, రంగోలీ, ఎస్ఐ రైటింగ్, డ్రాయింగ్, డెబిట్ క్విజ్ ఇలా మొత్తం 8 అంశాలపై స్కూల్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి మండల విద్యాశాఖ అధికారి అబ్బాయి బాబు గారు, స్కార్క్ చైర్మన్ ఎస్ సాయి సందీప్, గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం రమణ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 28వ తారీఖున ఫైనల్ ప్రకటిస్తారు. విద్యార్థులకు సైన్స్పై అవగాహన మరియు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి స్కార్క్ సంస్థ కృషి చేస్తోంది. విద్యార్థులకు 10,000 రూపాయల ఉచిత సెమినార్ విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్, మెరిట్ సర్టిఫికెట్స్ మరియు కొన్ని ప్రైజులు అందజేయడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యి ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నెక్స్ట్ 28 తారీఖున మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏకస్లో ఫైనల్గా జరుగుతుంది. ఫైనల్లో మనకు ఎవరైతే దీంట్లో విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ బహుమతి ప్రదానం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని మంచి బహుమతి పొందాలని ఈ బ్లాక్ వైర్కి రెడ్ వైర్కి కనెక్షన్ ఇచ్చి మళ్ళీ బ్లాక్ వైర్కి రెడ్ వైర్కి కనెక్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని మూత వేసిన తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత దీనికి వైర్కి నెక్స్ట్ ఇన్వర్టర్కి కనెక్షన్ ఇస్తే ఇది తిరగడం వల్ల ఐస్ క్యూబ్స్ ఫ్యాన్కి గాలి ద్వారా చల్లగాలి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో తారు రోడ్లను వేసే పనులు ప్రారంభం కాగా ఈరోజు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉప్పాడ జంక్షన్ కోటగుమ్మం సెంటర్ మీదుగా చర్చ్ సెంటర్ వరకు వేస్తున్న రోడ్డు పనులను నాణ్యతను స్థానిక శాసనసభ్యులు పెండం దొరబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రహదారుల విషయంలో పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి పిఠాపురం మెయిన్ రోడ్డు, గోర్సా, తాటిపర్తి, వన్నెపూడి, చెందుర్తి, జల్లూరు గ్రామాల రోడ్లను వేసే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక వెంటనే పనులు ప్రారంభించడం జరిగిందని, ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న తీరు, నాణ్యతను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే పిఠాపురం మెయిన్ రోడ్డు కానివ్వండి, అలాగే గోల్స్ రోడ్డు కానివ్వండి, తాటిపత్తి రోడ్డు కానీ, వన్నెపూడి రోడ్డు కానీ, మల్లవరం రోడ్డు కానీ, చెందుత్తు రోడ్డు కానీ, ఈ జల్లూరు రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 8 రోడ్లని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే దాన్ని కంప్లీట్ కొద్దిగా ఆధునీకరించి ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాలని చెప్పి ఈ రోజున దగ్గర 4-5 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ రోజున ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ అన్నింటినీ కూడా ఏదైతే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోడ్లను వేయించే దిశగా రాబోయే రోజుల్లో విశాఖ చోడవరం నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు 4447 జగనన్న హౌసింగ్ ఇల్లు మంజూరయ్యాయి. చోడవరం నియోజకవర్గ 4 మండలాల్లో మంజూరైన మహిళలను చోడవరం చీడికాడ వెళ్లే దారిలో బహిరంగ సభ నిర్వహించారు. చోడవరం మండలంలోని 1624 మందికి, బుచ్చయ్యపేట మండలంలోని 1423 మందికి, రావికమతం మండలంలోని 778 మందికి, రోలుగుంట మండలంలోని 632 మందికి వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలో గృహాలు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి చేతుల మీదుగా భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గంధవరం నుంచి కొత్తకోటకి 113 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్డు శాంక్షన్ చేయించి టన్నులు పిలిపించి కోవలపూడి దగ్గర వర్క్ స్టార్ట్ చేసినటువంటి సంగతి కళ్ళు కనిపించలేదని టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాదు ఈ రోజు బంగారుమెట్ నుంచి రేపు 9వ తారీఖుని శంకుస్థాపన చేస్తూ బంగారుమెట్ నుంచి కసికోట వరకు 32 కోట్ల రూపాయలతో అక్కడ ఆర్ఎండ్బి రోడ్డుని వెళ్ళి అది శాంక్షన్ చేసి అక్కడ కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. అంతేకాదు రాజా రోడ్డు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి చైనాపల్లి రోడ్డు కానీ 9 కోట్ల రూపాయలతో అక్కడ పంచాయతీరాజ్ ద్వారా తార్ రోడ్లు ఏర్పాటు చేసాం. అది అక్కడికి వెళ్ళి చూస్తే డెవలప్మెంట్ క్లియర్ గా కనిపిస్తుంది. అదే కాకుండా శివాద్రపురం నుంచి దుత్తాల గణపతుల మీదుగా ఈ రోజేమో బ్రహ్మాండమైన తార్ రోడ్డు వెళ్ళి నేను నిర్మాణం చేయడం జరిగింది. ఇది నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మన నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయని. అంతేకాకుండా గౌరీపట్నం మీదుగా వడ్డాల వరకు కూడా కస్తా రోడ్డు ఆ రోజు ఏదైతే పేదలు ఉన్నారో అందరూ కూడా సంపన్నులు అవ్వాలి, ఆస్తి ఉండాలి. ఎప్పుడైతే ఇల్లు లేనివాడికి గ్రామాల్లో గౌరవం ఉంటుంది. ఇల్లు లేనివాడు రాక సంపూర్ణ గృహం నుండి కనీసం 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇంటిని యజమానిగా చేయడానికి అక్షయులకి పథకాన్ని పెట్టడం జరిగింది. మౌలిక సదుపాయాలు ఇంటికి ఒక 2 లక్షల రూపాయల దాకా ఈరోజు మౌలిక సదుపాయాలు ఇక్కడ శాసనసభ్యులు చెప్తారు. ఇందాక మేము ఫౌండేషన్ లేఅవుట్లో ప్రైవేట్గా లేఅవుట్లు వేసిన వాళ్ళు 15,000 రూపాయలు గజం అంటే 272 గజాన్ని మేము తరలిస్తున్నామంటే దాని వాల్యూ సుమారు 11,000 రూపాయలు. సుమారు 10 ఎకరాలు కూడా ల్యాండ్ ఫిల్లింగ్ చేయవలసి ఉంది. పల్ల ప్రాంతంలో దాన్ని కూడా అన్ని తగ్గింది. ఈ 10 రోజుల్లోనే దానికి ఫిల్లింగ్ చేయడానికి కూడా ఏర్పాటు శాంక్షన్ ఇచ్చేస్తాం. ఆయన 10 మంది నుంచి మిగిలిన కార్యక్రమాలు నవరత్నాల్లో అన్నీ కూడా కుటుంబ అవసరాల కోసం, పిల్లల చదువుకో, లేకపోతే వ్యవసాయదారులకో అన్ని రకాల. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం నేడు మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన జరిగింది. 2021-22 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2022-23 ఈ సంవత్సరపు బడ్జెట్ అంచనాల గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది. ఈ బడ్జెట్పై వివిధ వార్డు కౌన్సిలర్లు వారి అభిప్రాయాలను, సందేహాలను అడగగా అకౌంటెంట్ జానకి రామారావు అలాగే మున్సిపల్ కమిషనర్ చైర్మన్ బల్ల గిరిబాబు వాటిని నివృత్తి చేయడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు వజ్జ బాబురావు మాట్లాడుతూ, మీరు చెప్పినట్టుగా నిధులు లెక్క ప్రకారం వాడినట్లయితే మొన్న కురిసిన అకాల వర్షానికి శ్రీనివాస్ లాడ్జ్ జంక్షన్లో మురికి కాలువల్లో నీరు ఎందుకు బయటకు వచ్చిందని నిలదీశారు. ఇకనైనా నిధులు సరైన రీతిలో వాడాలని, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. దీనికి సమాధానంగా ఇరుపక్షాల నిర్ణయాలను దృష్టిలోకి తీసుకుని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పడం జరిగింది. స్ట్రీట్ లైట్ ద్వారా ఉన్న స్క్రాప్ని అమ్ముతూ వచ్చే ఆదాయం కూడా సాధారణ నిధుల కింద జమ అవుతుంది సార్. తర్వాత టౌన్ ప్లానర్ సెక్షన్లో బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేస్తే వచ్చే రుసుము కూడా మనకి సాధారణ నిధుల కింద జమ చేయొచ్చు. తాత్కాలిక ఆక్రమణ రుసుములు కూడా మనకి సాధారణ నిధుల కింద వస్తుంది.
తర్వాత రోడ్ కటింగ్ ఛార్జీలు. రోడ్ కటింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు రోడ్ కటింగ్ చేస్తే దానికి రోడ్ కటింగ్ ఛార్జెస్ కూడా మనం వసూలు చేస్తాం. తర్వాత కాంట్రాక్ట్ వద్ద నుండి అపరాధ రుసుములు. కాంట్రాక్ట్ సరైన సమయంలో పనులు చేయబోతే వాళ్ళ దగ్గర నుండి కూడా మనం అపరాధ రుసుము వసూలు చేసి సాధారణ నిధులకి జమ చేస్తాం. టెండర్ షెడ్యూల్ అమ్మేటప్పుడు కూడా మనకి ఫీజు కట్టడం జరుగుతుంది. ట్రేడ్ లైసెన్స్ D&O వైస్ చైర్పర్సన్స్కు అలాగే కౌన్సిల్ సభ్యులకు పాత్రికేయులకు అందరూ కూడా చేపట్టి గురించి నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. ఇవాళ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం బడ్జెట్ సమావేశం అంటే ఈ బడ్జెట్ పలాస కాశీముఖ పురపాలక సంఘ బడ్జెట్ సమావేశం కోసం ఒక రకంగా శ్రీకాకుళం జిల్లా అంతా కూడా వస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు లేవు. మిగతా వాటికి ఏంటంటే కొన్ని ఎన్నికలు లేవు, కొన్ని ఎన్నికలు అయ్యాయి. ఎక్కువ ఆదాయం వచ్చిన మున్సిపాలిటీ పలాస కాశీముఖ మున్సిపాలిటీ అని ఒక పేరుంది, అది నిజం కూడా. ఇంత ఆదాయం వచ్చేటప్పుడు కూడా సుమారు 7 కోట్ల రూపాయల పైచలకు మనకు సాధారణ నిధుల కింద మనకు జమ అవుతుంది. కేటాయింపులు కూడా మన బడ్జెట్లో చాలా చక్కనైన కేటాయింపులు మన కమిషనర్ గారు, మన చైర్పర్సన్ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో ప్రత్తిపాడు సబ్ డివిజన్ విద్యుత్ ఉద్యోగులు సమావేశమయ్యారు. SATVS ఎన్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు విద్యుత్ సమస్యల ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగింది. వచ్చే వేసవిలో మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు SE మూర్తి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గుడాల వెంకటరత్నం పాల్గొన్నారు. మీటింగ్ రివ్యూ చేసుకుంటున్నాం ఇవాళ. ఇందులో ఈ ఎంప్లాయీస్ అందరికి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫీల్డ్లో సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ రెక్టిఫై చేయడానికి, అలాగే మనం వాళ్ళు ఇంకా బాగా పనిచేయడానికి వినియోగదారులందరూ కూడా మెరుగైన సేవలు అందించడానికి మనం వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడానికి, అలాగే ఇంకేమైనా పెండింగ్ సేవలు చేయడానికి మరి అన్ని విధాల ఇవాళ మీటింగ్లో ప్రతి ఎంప్లాయీ పరంగా చర్చలు తెచ్చుకున్నాము. ఇందులో సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్నీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న కేంద్ర టూరిజం శాఖ అడిషనల్ జనరల్ డైరెక్టర్ రూపేంద్ర బార్. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన రూపేంద్ర. పేదల భూముల జోలికొస్తే ఉద్యమం తప్పదు. అనంతగిరి మండల జెడ్పీటీసీ దిసరి గంగరాజు. ఉక్రెయిన్లో చదువుతున్న మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన. స్వదేశానికి తక్షణమే తరలించే ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి. ప్రత్తిపాడులో సబ్ డివిజన్ విద్యుత్ ఉద్యోగుల సమావేశం. పలు విద్యుత్ సమస్యలు, ఉద్యోగుల సమస్యలపై చర్చ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.